హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ధీరే డైరీస్. ఈ రోజు మన వీడియోలో నాన్ వెజ్ లవర్స్ అందరికీ ఫేవరెట్ అయిన బటర్ చికెన్ చేస్తున్నాం. నాన్ వెజ్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది చికెన్. సో ఈ చికెన్ తినకుండా ఎవరు ఉంటారు చెప్పండి? చికెన్ లవర్స్ కోసం ఈ రోజు మన ఛానల్లో బటర్ చికెన్ రెసిపీ. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ బటర్ చికెన్ చాలా సింపుల్ అండి. ఫస్ట్ చికెన్ని బాగా వాష్ చేసి పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసుకున్నాక ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకొని మంచిగా ఒక ఫుల్ లెమన్ స్క్వీజ్ చేసుకొని దీంట్లోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలండి. సో చికెన్కి మసాలాలన్నీ నీట్గా పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ పక్కన ఉంచుకున్నామంటే మన చికెన్ బాగా మ్యారినేట్ అయిపోతుంది. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధీరే డైరీస్. సో ఈ బటర్ చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ కొద్దిగా చెక్క, లవంగం, ఇలాచి, మిరియాలు అండ్ కొద్దిగా సాజీరా యాడ్ చేసుకొని దీంట్లోకి ఇప్పుడు 2-3 ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఆయిల్. సో మనం వేసుకున్న హోల్ మసాలా అంతా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి ఒక లార్జ్ సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ దీంట్లోకి ఈ కాజు ఇచ్చే టేస్ట్ నెక్స్ట్ లెవెల్. అసలు ఇది మస్ట్ అండ్ షుడ్ ఉంటేనే బాగుంటుంది. సో డెఫినెట్గా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 2-3 కాకుండా ఎక్కువ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది దీంట్లోకి. ఇలా ఆనియన్, కాజు యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 minutes మూత పెట్టుకుంటే కొంచెం సాఫ్ట్ అవుతాయి ఆనియన్ అండ్ కాజు ఇవన్నీ. 2 minutes తర్వాత మూత ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒకసారి అట్లా కలుపుకొని దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ వేసుకోవాలి. వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాక దీన్ని ఆనియన్ అండ్ టమాటో బాగా మగ్గే వరకు బాయిల్ చేసుకోవాలి. వన్స్ ఆనియన్, టమాటో బాయిల్ అయ్యాక ఇలా మంచిగా మగ్గినాక ఇప్పుడు దీన్ని అంతా మిక్సీలోకి తీసుకొని పేస్ట్ చేసేసుకుందాం. చూసారా, పేస్ట్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని మళ్ళీ సేమ్ ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 2 టేబుల్ స్పూన్ వరకు బటర్. క్వాంటిటీ ఎలా అంటే ఒక 2 క్యూబ్స్ వేసుకుంటే సరిపోతుంది. కంప్లీట్గా ఆయిల్ ఆర్ కంప్లీట్గా బటర్ కాకుండా ఇలా 2 మిక్స్ చేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. బటర్ అంతా కంప్లీట్గా మెల్ట్ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పేస్ట్ని అడుగంటకుండా ఒక 2 to 3 minutes ఇలా కంప్లీట్గా మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది మళ్ళీ. ఇలా ఒక 2 to 3 minutes మిక్స్ చేసుకున్నాక దీనిపైన ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకుని ఒక 5 minutes వదిలేస్తే మనం వేసుకున్న పేస్ట్ నుంచి బటర్ అండ్ ఆయిల్ అంతా అలా సపరేట్ అయ్యి పైకి తేలుతూ ఉంటుంది. చూసారు కదా ఇక్కడ ఆయిల్ అనేది ఎలా సపరేట్ అయిందో. ఇలా కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో చూసుకుంటూ. అండ్ ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుందాం. మన ఆనియన్, టమాటో పేస్ట్ అండ్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఇట్లా మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఒక 2 to 3 minutes వరకు. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన లిడ్ క్లోజ్ చేసి ఒక 10 minutes వదిలేస్తే చికెన్ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోతుంది. సో చూసారు కదా మన బటర్ చికెన్ ఎంత బాగా కుక్ అయిందో. స్మెల్ అయితే అదోర్స్, అసలు టేస్ట్ కాదు స్మెల్ చూసే చెప్పేయచ్చు, అంత బాగా ఉంది అసలు. సో ఇప్పుడు ఫైనల్ టచ్ కింద అలా కొత్తిమీర చల్లుకుంటే అంతే, మన బటర్ చికెన్ రెడీ. దీన్ని ఒక 2 minutes లిడ్ క్లోజ్ చేసి పెట్టుకున్నాక సర్వ్ చేసుకున్నామంటే ఆహా, నేను అస్సలు చెప్పను, మీరే చూడండి ఎంత బాగుందో. చూడడానికే కాదు తినడానికి ఇంకా బాగుంది. డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫైనల్గా మరిన్ని రెసిపీస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధీరే డైరీస్.